ఈరోజు మీకు టాపిక్ తెలుసు కదా. సో టాపిక్లోకి వెళ్ళిపోతాము. సో ఫస్ట్ మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళిపోతాము. లైఫ్లో ఎవరికైనా సరే ఎప్పుడైనా కూడా డబ్బులు ఇచ్చే ముందు కొంచెం ఆలోచించండి. ఆలోచించి ఆ తర్వాత ఇవ్వండి. ఎందుకంటే ఇచ్చిన తర్వాత బాధపడడం కంటే ఇచ్చే ముందు ఆలోచించి ఇస్తే చాలా బెటర్ అనేసి నా ఫీలింగ్. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. చాలామందిని మనం చూస్తూనే ఉంటాం. అందరికీ ఎదురయ్యే సమస్య ఇది. డబ్బులు ఇస్తాము, ఏదో ఆపద అంటే ఏదో డబ్బులు ఇస్తాం, మన దగ్గర తోచింది ఇస్తాం. అది 1000 అయినా కావచ్చు, 2000 అయినా కావచ్చు, ఎంతైనా కావచ్చు, లేదా పెద్ద అమౌంట్ అయినా కావచ్చు. డబ్బులు ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి ఇవ్వడమే కాక మనల్ని సతాయిస్తారు. చాలామంది 90% పీపుల్ ఇలాగే చేస్తారు. నీ దగ్గర డబ్బులు లేకపోతే అరే ఇప్పుడు ఇస్తాను, తర్వాత ఇస్తాను అన్నట్టు చెప్పుకో, అంతే తప్ప కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయరు, పక్కన పెట్టేస్తారు. అవతల వాడికి ఎంత ఇబ్బందిలో ఉన్నా కూడా, అవతల వాడు కూడా పెద్ద తెగ బలిసినోడేం కాదు. వాడు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే, కాకపోతే నా ఫ్రెండ్ కదా, నా రిలేటివ్ కదా, మనకు తెలిసిన వాళ్ళు కదా అనేసి సాయం చేస్తారు. చేసిన తర్వాత ఆ మర్యాద కాపాడుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? బాధ్యత ఎవరిది? నీది. కానీ ఆ మర్యాద కాపాడుకోవడమే కాకుండా వాళ్ళు కాల్ చేసినప్పుడు కాల్ రెస్పాండ్ అవ్వకపోవడం, వాళ్ళకి కోపం తెప్పించడం, ఇట్లా చేస్తారు. ఇంటికి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంటి దగ్గర లేకపోవడం, ఉన్నా లేనట్టు చెప్పడము, ఇట్లా చేస్తారనమాట. అది మంచి పద్ధతి కాదు. నేనేమంటున్నానంటే, ఇచ్చిన తర్వాత బాధపడడం కంటే ఇచ్చే ముందు ఆలోచించి వీడు ఇస్తాడా లేదా, వీని మీద నమ్మకం ఉందా లేదా అనేసి ఇచ్చేవాళ్ళు కొంచెం ఆలోచించినట్లయితే మీరు ఇంత స్ట్రగుల్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు అనేసి దట్స్ మై ఒపీనియన్ అనమాట. అర్థమవుతుందా? మన డబ్బు వానికిచ్చి వాణ్ణి భంగపడి ఒక 1 మంత్ చూస్తాము, లేకపోతే 2 మంత్స్ చూస్తాము, 3 మంత్స్ చూస్తాము. ఇట్లే చేస్తూ ఉంటే మనిషికి ఎంత ఇరిటేషన్ వస్తుంది చెప్పండి మీరు. ఆ మర్యాద అనేది వాడు కాపాడుకోవాలి. మినిమం రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళకు ఉంటుంది. కానీ కామన్ సెన్స్ అనేది లేదు. కాబట్టి ఇచ్చే ముందు కొంచెం ఆలోచిస్తే ఈ సమస్య అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే, కాల్ చేసి మనం ఒక 20 టైమ్స్ 10 టైమ్స్ కాల్ చేసిన తర్వాత కాల్ చేస్తారు. అరే నేను బిజీగా ఉన్నాను రా, చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను, అందుకు కాల్ చూడలేదు, ఫోన్ పక్కన పెట్టేశాను అనేసి ఇట్లా సాకులు చెప్తారనమాట. సరే సాకులు చెప్పినా కూడా అప్పటికైనా కూడా నేను అప్పుడు ఇస్తానని చెప్పరు. అట్లా ఇట్లా కుదిరితే సాయంత్రంకి ఇస్తారు, రేపు ఇస్తాను మాట్లాడతారు. సరే ఆ మాట అయినా నిలబెట్టుకుంటారంటే అది లేదు. పోనీ పక్కనుండేవాడు ఏంట్రా వీడు వాడు ఆస్తి అంతా కూడా మనకు రాసిచ్చినట్టు తెగ బిల్డప్గా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని చెప్పి వాడు మాట్లాడము. డబ్బులు కావాలని అడిగింది నువ్వు, నీ అవసరానికి వాళ్ళు ఇచ్చి సాయం చేసినారు. ఆ మర్యాద నిలబెట్టుకోవడమే కాకుండా మళ్ళీ వాళ్ళను రిటర్న్ క్వశ్చన్ చేసి రిటర్న్గా వాళ్ళని తిట్టడం కరెక్టేనా? ఇది 100% కాదు. డబ్బులు లేక అడుగు తినింది ఎవరు? నువ్వు. అడుగు తినడమే కాకుండా అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఏదో మంచిగా చెప్పుకొని ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇబ్బందులు వస్తాయి, ప్రతి ఒక్కరికి ఆపదలు వస్తాయి, ప్రతి ఒక్కరికి డబ్బు అవసరపడుతుంది. కానీ అవి చెప్పుకుని చేసుకునే విధానం కూడా ఒకటి ఉంటుంది. అది ఆలోచించు ఒకసారి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎంతోమందికి మీ ఫ్రెండ్ అయినా, మీ రిలేటివ్ అయినా, ఎంత పెద్ద దోస్త్ అయినా, క్లోజ్ ఫ్రెండ్ అయినా, తోడబుట్టిన వాళ్ళైనా, ఎవరైనా సరే డబ్బులు ఇచ్చే ముందు కొంచెం ఆలోచించి అడుగేయండి. లేదు వాళ్ళు అట్లా ఇట్లా తేడా వాళ్ళు అని తెలిసిన తర్వాత, ఒకసారి అనుభవం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని జీవితంలో నమ్మకండి. ఇది చాలామంది ఫేస్ చేసేది. కాబట్టి ఎవరు అడిగినా సరే ఒక మాట చెప్తానండి. నేనైతే ఏం చెప్తానంటే, ఎవరైనా డబ్బులు అడిగినప్పుడు లేవని చెప్పడం చాలా బెటర్. ఆ టైంలో వానికి చెడ్డ అవ్వచ్చు, అయితే అవని ఏం పర్లేదు, పోయేదేముంది చెప్పండి, పోయేదేముంటుంది కదా. సో ఈ విధంగా చేస్తే బెటర్ అనేసి నా ఫీలింగ్.